శ్రమలెన్నో కలిగిన పరీక్షలు జయమిచ్చావు, బాధలన్నీ తేనె కంటే తీయగా చేశావు. శ్రమలెన్నో కలిగిన పరీక్షలు జయమిచ్చావు, బాధలన్నీ తేనె కంటే తీయగా చేశావు. నీవాదరించగా స్థిరపడితిని నేను, నీవాదరించగా స్థిరపడితిని నేను. ఉదయించితి నీలో రాత్రి నాకు లేదయా, ఉదయించితి నీలో రాత్రి నాకు లేదయా. నిజముగా నమ్మదగిన దేవా, అపాయమే నాకు కలుగనీయవు. నీ కంటి పాపలా నన్ను కాచావు దేవా, నీవే ఆధారము, నాకు నీవే ఆధారము. బ్రతుకు భారమైవో కరుగు వేయలేకున్న సియోను కొండనే శ్వాసమిచ్చితివి. బ్రతుకు భారమైవో కరుగు వేయలేకున్న సియోను కొండనే శ్వాసమిచ్చితివి. సొమ్మసిల్లినా నేను గురి మార్చుకొనను, సొమ్మసిల్లినా నేను గురి మార్చుకొనను. నన్నెత్తుకొని నడిచే కాపరివే నీవు, నన్నెత్తుకొని నడిచే కాపరివే నీవు. నిజముగా నమ్మదగిన దేవా, అపాయమే నాకు కలుగనీయవు. నీ కంటి పాపలా నన్ను కాచావు దేవా, నీవే ఆధారము, నాకు నీవే ఆధారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వాయిస్ వస్తుందా? Praise the Lord. Hallelujah. Praise the Lord. క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దీవించబడుతున్నారా? అనుదినము ప్రభు సన్నిధిలో వాడబడుతూ ప్రతిదినము దేవుని వాక్యమునే ఆధారం చేసుకుంటూ ఆయన సన్నిధిలో నిలకడగా నిశ్చయముగా నడుచుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశక్తితో ఉన్న ప్రతి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈరోజు దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడు, ప్రభు నన్ను ఏ విధంగా దర్శిస్తాడు అని ఆశక్తితో ఉన్న మీరందరూ ధనిలో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించుగాక. మొదటిగా మీరందరూ కళ్ళు మూసుకుంటే మీ కుటుంబాల నిమిత్తము మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు రేపటి దినము నుండి మీ యొక్క జీవితాలను మార్చులాగున దైవ ప్రతినిధిగా ప్రభు యొక్క చేత పనివానిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. నా కుటుంబాన్ని కట్టయ్యాను, ఇక నుండి నా జీవితాన్ని మార్చండి, నూతన నవీన శరీరమును నూతన ప్రభు జీవితాన్ని అనుగ్రహించమని నువ్వు అడిగిన వెంటనే ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ప్రభు చేత పొందుకోవాలని ఆశపడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ప్రభు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ ప్రశస్త నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడను దీనుడను ఎన్నిక లేని వాడను ప్రభువా, ఎన్నికైన వారిలో కూడా ప్రభువా జనాభా యొక్క జీవిత సంఖ్యలో కూడా నిలబడలేని వాడిని
మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారు. ఈ కృప చేత నింపండి. ఈ బిడ్డల జీవితాన్ని ఈ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. వారి ఆత్మీయ జీవితంలో మేలులు పొందడానికి సహాయం చేయి. వారి ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి. అనుదినము అనునిత్యము ఈ మందిరంలో ప్రార్థన చేసిన సన్నిధుల వంటి జ్ఞానము, దావీదు వంటి జ్ఞానము ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ కృప చేత నింపమని, ఈ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను. విశ్వాసములో ప్రభువా నిలకడత్వము లేక విశ్వాసములో ప్రభువా సన్నగిలిపోతున్నామేమో. ఆనాడు అబ్రహాముకున్న విశ్వాసం, ఆనాడు యోబుకున్న బలమైన విశ్వాసము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసమును రావును పెట్టుకొని దానిని కొనసాగించు మీ వైపు మేము దృష్టి ఉంచడానికి కృపనివ్వండి. ఈ బిడ్డలకు ప్రభువా జీవాన్ని దయచేయి, ఆలోచనలను దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అభివృద్ధి చేయండి. నేను ప్రభువుతో ఎదగాలి, నేను ప్రభువుతో నడవాలి, నేను ప్రభువుతో జీవించాలి. ఆ మధురమైన ఆ యొక్క సమయ ఆలోచన నేను ఆయనతో గడపాలి అనే ఆలోచన బిడ్డలకు మీరు అనుగ్రహించమని, వారిని ప్రభువా ఆశీర్వదించి మీ నామ మహిమ ఘనత కొరకు ఈ లోకంలో ఒక సాక్షిగా వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. ఈరోజు 2020 సంవత్సరం నూతన ఆహ్వానము విడుదల చేయబోతున్నాం. ఏ విధంగా నా జీవితం దిగజారిపోయిందో, ఏ విధంగా నీ సన్నిధి ద్వారా నేను వెలుగును పొందానో, నా ఆత్మీయ జీవితంలో ప్రభు నన్ను ప్రేరేపించి ప్రేమించి కష్టాల్లో నష్టాల్లో దారి తెలియని స్థితిలో ఉన్న నన్ను ప్రభు భద్రపరిచి తన రెక్కల నీడలో రయింపబడు ప్రభు పనిలో వాడుకుంటూ కొన్ని పాటలను ప్రభు సన్నిధిలో స్తుతియాగములను ఆయన సన్నుతించాలని ఆశతో ప్రభు కొన్ని పాటలు ఏర్పాటు చేశాడు. అయితే ఈరోజు ఆ పాటలను మీ పక్షంలో విడుదల చేయబోతున్నాను. కొంతసేపు మాత్రమే నేను వాక్యాన్ని ప్రకటన చేస్తాను. ఆ తదుపరి సంగీత సునాదములను మనం విందాం. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఇవ్వాలి అంటే సంగీత సునాదము గీతములు మన కుటుంబాల్లో వినబడాలి. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వాక్యాన్ని వింటే కొన్ని మాటలు నేను మీకు బయలుపరుస్తాను. తదుపరి ప్రభు మనందరికీ ప్రేమించి ఇచ్చిన నూతన ఆల్బమ్లోని సునాద గీతములను మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలక నా అంశము పిలిచిన పిలుపును చూడండి. ఒకప్పుడు పాపమనే ఊదిలో ఉన్నావు, ఒకప్పుడు దారి తెలియని స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు మార్గం ఎటు వెళ్ళాలో తెలియని వ్యక్తిగా నీ జీవితానికి గమ్యస్థానం ఎక్కడ ఉందో కూడా తెలియని అనుభవం జీవితంలో నీవు ఉన్నావేమో. ప్రభు చెప్తున్నాడు కదా, నేను నిన్ను పిలిచిన పిలుపును మరిచితివా? మర్చిపోయావా? మర్చిపోయావా? ఎందుకు మర్చిపోయామంటే మర్చిపోయేటట్టు చేశాడు ఎవరు? సాతానుడు. మన హృదయాన్ని అతడు దొంగలించి మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని, క్రీస్తును ప్రేమిస్తున్న మనము ఆయన్ని ప్రేమించాలని, ఎవరిని? సాతాను గారిని ప్రేమించాలని వాడు ఏం చేశాడో తెలుసా? నీ హృదయమును దొంగలించడం ప్రారంభించాడు. అసలు ప్రభు చెప్తున్నాడు, సహోదరులారా, భక్తులు రాపిస్తున్నాడు, సహోదరులారా నేనేం చేయాలి? మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఒక జత చెప్పులు కొనుక్కుంటే బాగులేకపోతే మార్చుకోవడానికి అవకాశం ఉంది. బట్టలు కొనుక్కుంటే అవి చిరిగిపోతే కొత్తవి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. అలాగే వాచ్ కొనుక్కుంటే అది ఆడకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు.
ఒక్కసారి విశ్వాస యాత్రలో పడిపోతే దాన్ని మార్చుకోవడానికి మాత్రం అవకాశం లేదు. కానీ అది మార్చుకోవాలి, దానిలో నేను మారాలి అనుకుంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరే. లోకంలో లోక మాలిన్యంలో బ్రతుకుతూ, లోక ఆశలకు పాల్పడుతూ, లోకంలో ఉన్న సకల విధమైన ఆలోచన శక్తిని వింటూ ఆస్కారవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న నీతో ప్రభు అంటున్నాడు కదా, నేను కదా నిన్ను పిలిచిన వాడిని, నీ పిలుపును అందుకున్నావు, నేను నిన్ను పిలిచాను కనుక ఆ పిలుపు యావత్తు నువ్వు జాగ్రత్తగా సహోదరులారా, మీరు మిమ్మల్ని పిలిచిన వారి యొక్క పిలుపును జాగ్రత్తగా విని. ఈరోజు ప్రారంభంలో విన్న ఆ పిలుపు అనేది, ప్రారంభంలో విన్న ఆ యొక్క ప్రణాళిక అనేది, ప్రారంభంలో ఉన్న ఆ విశిష్టత అనేది ఈ నూతన దినాలలో ఈ జీవితంలో లేవు. ఇంకో విషయాన్ని లోకానుసారంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిలో సమస్త ఈవులన్నీ తీసుకుంటారు. చెప్పుల షాప్కి వెళ్ళి చెప్పులు కొంటావు, దాన్ని మార్చుకుంటావు. బట్టల షాప్ అది సరిపోకపోతే బట్టలు మారుస్తావు. మరి నీ జీవిత భాగస్వామిలో అందము, గుణము, సౌందర్యము సమస్తాన్ని చూసి మరలా మార్చుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఆ జీవిత భాగస్వామిగా ఉండాలని ఆశపడేవాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. భార్యను మార్చలేవు, మార్చుకోవడానికి వీలు లేదు. ఒక్కసారి కట్టుకున్న నీ భార్యను మార్చడానికి నువ్వు ఒకవేళ మార్చుకోవాలని ఆలోచన వచ్చింది అంటే నువ్వు వ్యభిచరిస్తున్నావని అర్థం. యవన కాలంలో యవనస్తుల్ని జారు విడిచి యవనస్తుని జీవితాన్ని పడగొట్టేదైతే అది జారత్వం అయితే, వివాహమైన తదనంతరము 1 నెల 2 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు నీ భార్యతో సాంగత్యము చేసి తదుపరి ఆమెను మార్చాలను అనుకుంటున్నావు అనుకుంటే అది జారత్వము సుమా. ఇదిగో పాపము చేసిన వాడు శరీరమందు పాపము చేస్తున్నాడు, కానీ జారత్వము వ్యభిచారము చేయవాడు ఆత్మయందు కూడా పాపము చేస్తున్నాడు. ఈరోజు ఆ పాపములో నీ మొదటి పిలుపును మరిచితివా? ప్రారంభంలో ఉన్న పిలుపు విశిష్టమైనది. దేవుడు నీ విశ్వాస యాత్రలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు పిలిచిన పిలుపు అనేది విశిష్టమైనది. కానీ ఆ పిలుపును మరిచిపోయి ఈరోజు సాతాను గడి యొక్క చేతుల్లో పడిపోయి ఈ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. అసలు ఎవరిని పిలిచాడు, ఎక్కడికి పిలిచాడు, ఎవరితో మాట్లాడాడు అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వాక్యం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వాక్యం. ఆదామును పిలిచి నీవెక్కడున్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది, భయపడి దాగుకుంటుంది. అసలు నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు, అసలు నువ్వు దొంగని నీకు తెలియజేసిన వాడెవడు? ఈ పాపము చేయమని నీకు తెలియజేసిన వాడెవడు? అసలు యేసుక్రీస్తు ప్రభువు ఆదామును హవ్వను ఏర్పాటు చేసినప్పుడు, సృజించినప్పుడు దేవుడు పాముతో మాట్లాడడానికి ఇచ్చాడు ఆస్కారం. ఆ తరువాత అదే విధంగా గాడిదతో మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఎక్కడ మాట్లాడేది గాడిద? అలా మనం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో గ్రద్ద కూడా మాట్లాడింది. పక్షిరాజు యవ్వనము వలె అంటే మాట్లాడిందా? మీరు చేసిన పాపము, మనం చేస్తున్న పాపం అనేది మన పిలుపును దిగంబరిగా చేస్తుంది. పడిపోతున్నావు కానీ లేవనెత్తబడాలి. దిగజారిపోయావు, ఈ జీవితము విలువైన పాత్రగా చెయ్యాలనుకున్నాడు, కానీ నేను ఇంకా పడిపోవాలి అని సాతానుడు ప్రేరేపణిస్తున్నాడు. అంత్య దినాలలో, అపాయకరమైన రోజుల్లో దేవుని వాక్యం అరుదైపోతుందంటే కారణం ఏంటో తెలుసా? అతడు విశ్వాసులను కాక, యాజకులను కాక, సేవకులను కూడా పడగొడుతున్నాడు. ఎలాగో తెలుసా?
సేవకునికి మధ్య ఏం పెడుతున్నాడు? చిచ్చు పెడుతున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ పిలుపు ఎక్కడా? నేను నిన్ను పిలిచాను కదా, ఆ పిలుపు ఎక్కడుంది? నీ సాక్ష్య జీవితం ఎక్కడుంది? ఈ భూమి మీద నరుడు ఏమీ తీసుకొని వెళ్ళలేడు. భూమి మీద నరుడు దేనిని స్వతంత్రించుకొని వెళ్ళలేడు. అంతసేపు కనబడి అంతలో మాయమైపోయి, కొంతసేపు కనబడి అంతలో మాయపోయే ఆవిరి వంటి జీవితము కోసం పగ, ద్వేషం, కుట్ర, అసూయ వంటి అనేకమైన నీచపు దుష్టపు మాటలను, విధి విధానాలను ప్రలోభిస్తున్నాడు సాధారణంగా. బైబిల్ చెప్తుంది కదా, నీవెక్కడ ఉంటివో నా ఆత్మ అక్కడే ఉండదు, నువ్వెక్కడ ఉంటివో నీ జీవితపు మార్గదర్శక అక్కడే ఉండదు. ప్రణాళికలు ఏర్పాటు చేసిన వాడిని, దాన్ని సిద్ధపరిచిన వాడిని, దాని ప్రకారంగా నడిపించేవాడిని నేను. గత రోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా మనసులో భారం మొదలైంది. ప్రభు పనిలో వాడబడుతున్నాము కానీ, దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాము కానీ, యేసు ప్రభు శిలువలో ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక ఏది క్షమించాలని అడిగాడు. అప్పుడు నా మనసులో ఆవేదన మొదలైంది. నేనేం చేయుచున్నానో నేనే ఎరుగను, అసలు నాకు తెలియదు. నా వెనక నుండి నువ్వు వచ్చి చూస్తే నువ్వు చెప్తావు. నా వీపు మీద ఉన్న పాపపు భారము నీ కనబడింది కానీ నా కళ్ళ కనబడిందా? నేనేం చేయుచున్నానో నేనే ఎరుగను. అది ఆయన ఒత్తుకున్నాడు. నేను వెళుతున్న మార్గము సత్యమైనది, అది నిర్దిష్టమైనది, అది నిలకడత్వమైనదని నేను అనుకుంటున్నాను మనసులో. కానీ అది అంతవరకు అందుకు భక్తుడు అంటాడు, ధనము వెంట రాదయా, నీ ఆస్తి పాస్తులెంట రావయ్యా. ధనము వెంట రాదురా, నీ ఆస్తి పాస్తులెంట రావయ్యా. ఓ మానవా, ఒక్కసారి గుర్తుంచుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా బెర్రి మానవా. వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా, వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా. నీ బంధుమిత్రులైనా ఓ మానవా, నీ వెంట రారు నిజమయా. ఎక్కడ పెట్టి వస్తావు? మనిషి బ్రతికి ఉన్న దినాలన్నింటిలో ప్రాణంలో ఏముండాలి? ఆయుష్ ఉంటే కదా, అతనిలో ఆత్మ ఉంటేనే కదా అతడు మనిషి అంటాడు. నిలకడంగా నిర్దిష్టమైన మార్గంలో అటు ఇటు వెతుకుతూ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇతడు మనిషిగా అంటారు. అతనిలో ఎప్పుడైతే ఆత్మ ఈ లోకమును విడిచి పరలోకం వెళ్ళిపోయిందో, దాన్ని సృజించిన వారి దగ్గరికి వెళ్ళిపోయిందో, వెంటనే ఏమంటాడు? చచ్చిపోయాడు. ఏమైపోయాడు? జస్ట్ ఇప్పుడు దాకా బ్రతికున్నాడు, ఇప్పుడే చచ్చిపోయాడు. ఇప్పుడు దాకా బ్రతికున్న ప్రాణము, ఇప్పుడు దాకా బ్రతికున్న మనిషి ఎంతలో ఎలా చనిపోయాడు? సమస్తము సమకూడి జరుగుతున్నది కనుక ఆ సమస్త యావత్తులు నేను నీకు మిళితమైన ఆరోగ్యమును, ఆయుష్ను ఇవ్వబోతున్నాను. ఈరోజు లోకంలో మనం ఉన్నాము, లోక మాలిన్యంలో మనం ఉన్నాము. ఆశను బట్టి పీడిస్తున్నాం, మార్చుకోవాలని ట్రై చేస్తున్నాం, కానీ మార్చుకోలేకపోతున్నాను. మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. దిగజారిపోయిన నా జీవితము రక్షణ సునాదముతో కట్టయ్యాను. అదే ఒక ఆదికాండంలో అంటాడు కదా, అబ్రహాముతో మాట్లాడతాడు. 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యం, యెహోవా నీవు లేచి
ఆ, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఆ, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. అక్కడ ఆదాముతో ఏమన్నాడు? నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు? నీవు దిగంబరివని, ఇదిగో నేను నిన్ను పిలవగానే నేను తప్పు చేశానని చెట్టు చాటున దాక్కున్నావు. అయితే నేను దిగంబరిని, నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు? అప్పటిదాకా సిగ్గు కలగలేదు అతనికి. నేను వెంటనే సిగ్గు కలిగి, అప్పుడు దాకా భార్య భర్తలను నేను అనుకోలేదు వాడు. మరి వెంటనే పాపం చేసిన వెంటనే ఇరువురు భార్య భర్తలనే ఆలోచన వచ్చింది. అదే బిడ్డలారా, అబ్రహాముతో అంటున్నాడు కదా, నేను చూపించు ప్రదేశమునకు నువ్వు బయలుదేరు, నీ తండ్రిని, నీ బంధువులను, మిత్రులను, స్నేహితులందరినీ విడిచిపెట్టి నేను చూపించు మార్గమునకు వెళ్ళు, నేను నిన్ను పోషించేదను. అందుకు పట్టణమైన యెరూషలేము అంటుంది కదా, ఇదిగో యెరూషలేమా, విస్తారమైన ధాన్యముతో వర్ధిల్లుదు. యెరూషలేము పట్టణమా, ఏ ధాన్యము విస్తారముగా. అంటే దేవుని బిడ్డల అబ్రహామును పిలిచి, ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు, నేను చూపించు పట్టణానికి వెళ్ళమన్నాడు, ఇదిగో నేను నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును పొందుకోమన్నాడు, పొందుకోవడానికి నువ్వు బయలుదేరమన్నాడు. ఈరోజు నీ పిలుపు ఎలా ఉంది? ఆదామును పిలిచాడు, ప్రభువా నేను దిగంబరిని, నేను పాపం చేశానన్నాడు. అబ్రహామును పిలిచాడు, ప్రభువా నీ మాట చొప్పున నేను వెళ్తానన్నాడు. అబ్రహాము వెళ్ళిపోయాడు. అలాగే మనం చూస్తే నిర్గమకాండములో మోషేను పిలుస్తాడు, ఇదిగో ఇశ్రాయేలుల సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త, ఇదిగో సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. షమూయేలు, ఓ షమూయేలు, అయ్యా ఎవరయ్యా నువ్వు ఎందుకు పిలిచావు? షమూయేలు, నువ్వు నన్ను పిలిచావా అని గురువు గారి దగ్గరికి వెళ్ళి పలుమార్లు చెబుతూ ఉంటే గురువు గారు అంటాడు కదా, ఈసారి పిలిస్తే నీ దాసుడైన నేను వింటున్నాను, చింతగించుము, తెలియచేయము, ఏంటో ప్రకటన. అప్పుడు ప్రభు అంటాడు, సమూయేలు, సర్వ సమాజాన్ని, ఇశ్రాయేలు సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త భక్తుడైన పసిబాలుడైన సమూయేలు ద్వారా మాట్లాడటం జరిగింది. పాలు విడిచిన తదనంతరం దేవుడు సమూయేలుతో మాట్లాడెను అని ఉంది బైబిల్లో. పాలు విడిచిన తదనంతరము అతడు ఉన్నది మందిరంలో, అతని కీర్తి నలుదిశల దేశమంతా ప్రగిలిపోయింది. కారణం ఉన్నది మందిరంలో. అందుకే అంటారు, మీ పిల్లలను మందిరములో పెంచండి. దేవుని బిడ్డలారా, పెంచుతూ వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము నుండి ఒక స్వరము వినబడుతుంది, అదే దైవ స్వరం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదానికి దూరమైపోయి, దేవుని యొక్క చిత్తానికి దూరమైపోయి, సాతానుడు కనిపిస్తున్న మొబైల్ ఫోన్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోయి, అది ఈరోజు మనల్ని చలామణి చేస్తుంది. బహుశా మనము దాన్ని చలామణి చేయాలి, మనము దాన్ని జాగ్రత్తగా అధికారం చేయాలి దాని మీద, కానీ అది మన మీద అధికారం చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? త్వరలో రాబోతున్నాడు నీకు నాకు జీవితంలో అంతే దినాలలో అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. కరోనా 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 కరోనా. మరో కాలంలో దేవుడు తెగులను కలుగు చేశాడు, కానీ ఆ తెగుల నుండి మరలా విడుదల దయచేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నీ ప్రాంతంలో, నీ దేశంలో ఇదిగో నీకు కలిగిన ఈ శోధన నుండి దేవుడు విడిపించాలని అనుకుంటుంటే ప్రార్థన మాత్రం చేయి. పాపినైన నన్ను కరుణించు, నా పాపముల కొరకు ఎదుగు ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యము సరిపోట్లేదు. పాపినైన నన్ను కరుణించయ్యా. మనిషి పాపం చేయడానికి భయపడ్డాడండి. ఎవడు చూడట్లేదు కదా నన్ను, ఎవడు చూడట్లేదు కదా.
పాపం చేయడానికి భయపడని నీవు ప్రభు బిడ్డలని చెప్పుకోవడానికి భయం ఎందుకు? పాపం చేయడానికి భయపడని నీవు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భయం ఎందుకు? అంటే దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు? ఏదో యేసు ప్రభువును నమ్ముకుంటే ఆదివారం విశ్రాంతి దొరికిద్దనో, దేవుడు బాగా ఆశీర్వదిస్తాడనో నమ్ముకోలేదు కదా. ఏదో ఒక ఉద్దేశం కొరికే నమ్మావు కదా. దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు, దేవుడు పరలోకపు మహిమను ఘనతను అనుగ్రహిస్తాడనే కదా నమ్మింది. మరి అనుగ్రహించే దేవుడి యొక్క ఎలా ఉండాలి? ఆయన నిన్ను పిలిచిన పిలుపును కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఎదుగాలి. ఒక రాజకీయ నాయకుడు వస్తే అతన్ని సన్మానించడానికి, అతన్ని మనం చూసి అతన్ని మనం మెప్పిస్తూ అతన్ని మనము పొగుడుతూ ఉంటే అతడు సంతోషిస్తాడు. కానీ నీ పొగడతలు మాత్రం దేవుడు అంగీకరించాడు. నీ పొగడతలు, నువ్వు చేసే అల్లరి చిల్లరి పనులను దేవుడు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? అవి ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి కావలసింది ఒక్కటి, మనసారా నువ్వు ఆయన సేవించాలి. నేను నీ దాన బలులను, నీ అర్పణలను, ఇదిగో నీకు కలిగిన సమస్తమును నేను అడగలేదు, కానీ నీ హృదయంలో కాస్తంత స్థానం ఇస్తావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా మానవుడు భూమి మీద చేయబడటానికి కారణం, నాలా ఒక వ్యక్తిని నేను చేసుకుంటే, నాలా ఒక వ్యక్తిని నేను రూపించుకొని ఉంటే అతడు నన్ను సేవిస్తాడు కదా అనుకున్నాడు. ఆ ఆలోచన ప్రకారమే నిన్ను నన్ను సేవించి ఈనాడు మనము ఆదాము యొక్క తరము నుండి పుట్టాము. కానీ ఆ ఆదాము తరము ప్రారంభంలో పాపముతో నింపబడింది. కాబట్టి ఈరోజు మనము ఎవరి వంశంలో వాళ్ళము? ఎవరి వంశపు వారము? అబ్రహాము. దానికంటే ముందు క్రీస్తు వాడము. ఈరోజు మనము పెట్టుకున్నామేమో తెలుసా? మా ఇంటి పేరు ఇది, నా కులం ఇది, నా గోత్రం ఇది. కానీ నువ్వు, నేను క్రీస్తు వాడు. క్రీస్తుకు సమీపముగా ఉన్నానా లేదా అని నువ్వు అనుకోవాలి. ఎంతమంది హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతిదినం? ఎంతమంది ఆచార భక్తి కాకుండా, సాంప్రదాయ భక్తి కాకుండా విశిష్టంగా నేను దేవునికి బలి అయిపోవాలని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను? అంటే దేవుడు పెడతారా? నువ్వు చేసే ప్రతి పని పరలోకమందు రాయబడుతుంది. పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధంగా జీవించాడని నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పాపము చేసి వీళ్ళని వాళ్ళని దోచుకొని నువ్వు జీవిస్తూ పాపమును మూటగట్టుకొని దాన్ని భుజం మీద వేసుకొని దాన్ని కొనసాగిస్తూ ఉంటే అది నీ కుటుంబంలో శాపాన్ని కొనిచేస్తుంది. నీ కొడుకులకు, మనవులకు, మనవరాలకు, ఎవరికో ఒకరికి శాపం కొనిపిస్తుంది. బ్రతికినన్ని దినాలు నీతిని చేతపట్టి, పరిశుద్ధతను చేతపట్టి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఎదుటి వ్యక్తికి స్థానము చేసి, సహాయము చేసి వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది కదా, నేను పిలిచిన పిలుపు ఏంటి? ఇదే. నేను పిలిచిన పిలుపు నాలా నేను ఉండమన్నాను, కానీ సాతాను గల నన్ను ఉండమని చెప్పలేదు కదా. అంటే దేవుడు చదివితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద పట్టుచుండని కానీ పొద కాలిపోయింది. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు,
నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప ఎంత చూశాను అనుకోండి. దానిని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుపు ముట్టి మోషే మోషే అని అతనికి పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. దేవుడు ఏం చెప్పాడు? పొద కాలిపోతూ ఉంది, కానీ ఎందుకు ఆరిపోవట్లేదని మోషే అనుకున్నాడు. ఈ రోజుల్లో మామూలుగా మనకు ఆలోచనలు వస్తాయి, దాంట్లో తప్పు లేదు. కానీ అసలు అది ఎందుకు ఆరిపోవట్లేదు అని ఆ పొదను చూడడానికి వెళ్ళాడు మోషే. వెళ్ళిన వెంటనే పొద కొద్ది దూరంలో స్వరం నిలబడుతుంది. ఏమని? మోషే మోషే అన్నప్పుడు చిత్తము ప్రభువా. అయితే వెంటనే ప్రభు అన్నాడు, పొద దగ్గరికి మాత్రము రావద్దు. ఎందుకు రావద్దు అన్నాడు? పాదమున చెప్పులు విడవము అన్నాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలము అంతేనా? ఏంటి? పరిశుద్ధమైనదేనా? అంతేనా? చెప్పండి. అంతే కదా? పరిశుద్ధమైనది కదా. ఓకే, ఆ స్థలం పరిశుద్ధమైనది. ఈ స్థలం పరిశుద్ధమైనదేగా. మందిరము లోపలికి వచ్చినప్పుడు నీ పాపపు జీవితాన్ని బయట పునాది చేసి విడిచొస్తున్నావా? విడిచొస్తున్నావా? ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన వెంటనే పాపం చేస్తున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా? అంతే కదా. దేవుడు పిలిచిన పిలిపెట్టాడా? మోషే మోషే అన్నావు. అన్న వెంటనే ఆయన ఏమన్నాడంటే, నీ పాదములు నీ చెప్పులు విడిచిపెట్టి ఇది పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత మోషే తప్పు చేశాడా? మన మందిరానికి వస్తున్నాం, ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని వెళ్తున్నావు, మరలా పాపం చేస్తున్నావు. చేస్తున్నావు లేదు? ఎక్కడో ఒక చోట చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఇవన్నీ చేస్తే నీతిమంతుడు ఎలా తీర్చిదిద్దబడతావు? అందుకు యోహాను సువార్తలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండేది. వాక్యం ఎక్కడుంది? దేవుడు. వాక్యం ఎలా ఉన్నది? దేవుడే ఉన్నది. ఆది యందే దేవుడు సమస్తమును చేశాడు. అప్పుడే దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్నాడంటే ఆ వాక్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూడాలి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథము రోజు చదివే పుస్తకం లాంటిది కాదు. పరిశుద్ధ గ్రంథము రోజు రాసుకునే డైరీ లాంటిది కాదు. పరిశుద్ధ గ్రంథము నీ పాపమును పోల్చి నిన్ను పాలుకు నీళ్లకు వేరు చేసే బలమైన సాధన. పాపము చేసే నీవు దైవ మందిరంలోకి వచ్చినప్పుడు వాటిని గడప దగ్గర విడిచిపెట్టి రావాలి అనేది అక్కడ. ఎందుకంటే ప్రభు ఇక్కడ నివాసం ఉన్నాడు. దేవుడు నీతో తలిచిన పరిశుద్ధ స్థలం ఇదే. అంటే దేవుడు మోషేను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఇజ్రాయేలీలను నడిపించడానికి పిలిచాడు. ఇజ్రాయేలీలకు నడిపించే ఆ విధానములో మోషే వృద్ధుడైపోయాడు. మోషే తర్వాత ఇజ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలంటే ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేను ఎన్నుకున్నాడు. మోషేకు చెబుతున్నాడు, ఇదిగో నీవు యాత్రను ముగించడానికి సిద్ధపడుతున్నావేమో, కానీ నేను నీకంటే ఒక వ్యక్తిని, నమ్మకమైన వాడిని ఎన్నుకున్నాను. అతడే నూను కుమారుడైన యెహోషువ. నీ చేతులు అతని మీద ఉంచి అతను ఆశీర్వదించుము. నేను అతన్ని ఎన్నుకున్నాను. దేవుడు నీ పిలిచిన పిలుపును జ్ఞాపకం ఉంచుకో. ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా
నడిచిన దావీదుని పిలిచాడు ప్రభు. పడిపోయాడు విశ్వాసంలో, బెత్షెబా విషయంలో పాపము చేసి పడిపోయిన వెంటనే మరలా పిలిచాడు, దావీదు నీవు చేసిన పనేంటి? దావీదు మరలా ప్రభు సన్నిధిలో అంగలారుస్తున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ప్రలాపిస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను క్షమించి ఎన్నడూ తప్పు చేయి. ఎవరి కుండలో నీళ్ళు వాడే తాగాలి. పక్క వారి కుండలో నీళ్లు తాగి ఆ కుండను పగలగొట్టాలన్న ఆలోచన పన్నినప్పుడు ఈ జీవితం అక్కడి నుండే ఆగిపోయిందనే విశ్వాసం, ఆ దర్శనము, ఆ మాట నీకు తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, దావీదు ముమ్మార్లు ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో. దావీదు ముమ్మార్లు భక్తిపరుడుగా నడిచాడు. అలాంటి దావీదే పడిపోయాడు. ఈరోజు నువ్వు నేను ఆయన పరిశుద్ధ బలిపీఠం ఎదుట ఎంతటి వాడు. దావీదు ముమ్మార్లు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. 4,000 మంది పనివాళ్లతో ఇదిగో స్తుతులు కలిగిస్తున్నాడు దావీదు. భక్తిపరుడు దావీదు బాల్యం నుండే ప్రభువుని తెలుసుకున్నాడు. తన తాత తన అమ్మమ్మ చెప్తున్న మాటలను బాల్యం నుండి మనసులో పెట్టుకున్నాడు. మంచి ప్రార్థనాపరుడు దావీదు. దావీదు రాజు అయిన తరువాత దావీదు మరణావస్థకు వెళ్ళినప్పుడు తెలుగులో ఇంగ్లీష్ చెప్తున్నాడు కదా, ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ లోకంలో నువ్వు విడవాలి, నేను విడవాలి, నా కుమారుడు సొలొమోను, కానీ నీ తండ్రి అయిన దేవుడు నీకేదైతే అప్పగించాడో దానిని మాత్రం జాగ్రత్తగా కాపాడు. ఈరోజు దేవుడు నీకేది అప్పగించాడో దాన్ని జాగ్రత్తగా పరిచర్య దైవ సేవకుడిది మాత్రము కాదు. పరిచర్య, మందిరము, నీతి, దైవ సేవకుడు దేవుని మాటలు ప్రకటించడానికి. పరిచర్య దైవ సేవకుడు చేస్తాడు. పరిచర్య చేయవలసినది సేవకుడు కాదు, విశ్వాసులే చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా తెలుసా? ఖాళీ దొరికినప్పుడు సువార్త ప్రకటన చేయి. నా వంతు నేను సువార్త ప్రకటిస్తున్నాను, మీ వంతు మీరు సువార్త ప్రకటిస్తున్నారా? సువార్త ప్రకటించలేని వాళ్ళనైతే నేను వ్యర్థుడను, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈరోజు దేవుడు నేను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన పని నీ కొరకు జరిగించుకోవడానికి, ఆయన పని నీ కొరకు కొనసాగించుకోవడానికి, ఆయన తన బిడ్డగా నేను చేర్చుకోవడానికి పిలిచాడు. ఆ పిలిచిన పిలుపులో పరిశుద్ధత ఉన్నది. నువ్వు నడిచే నడకలో దేవుని కృప ఉన్నదా? ఇష్టానుసారంగా చేసే ప్రతి పని ఆగిపోతుంది. నువ్వు సంకల్పానుసారంగా చేస్తున్న ప్రతి పని నెరవేర్పు జరుగుతుంది. అంటే దేవుని బిడ్డల చివరిదిగా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. లాస్ట్ చివరిదిగా బైబిల్లో ప్రభువు పిలిచిన వ్యక్తి ఎవరు అంటే సౌలు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, ధర్మశాస్త్రము తెలుసు, పరిశుద్ధ గ్రంథము తెలుసు, కానీ దేవునికి అవిధేయుడై బ్రతుకుతున్నావు. అంటే ప్రార్థన చేయట్లా, పరిశుద్ధంగా ఉండట్లా, ఏళ్ల మీద వాళ్ళ మీద చాడీలు చూపుతూ వీళ్ళది వాళ్ళది దోచుకుంటూ ఈ జీవితం కొనసాగుతుందేమో. అది దేవుడికి నచ్చదు, ఇది దేవుడికి ఇష్టం లేదు. అందుకు అంటున్నాడు, సౌలా సౌలా నా బిడ్డలను నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు హింసించుచున్న దేవుడను నేనే. కనుక ఈ భక్తులు చేసిన పనులు మనం ఏదైనా చేసినా ఈ క్షణమే క్షమాపణ కోరుకుగా ప్రభు ఖచ్చితంగా నీ పిలుపును, నీ దర్శనాన్ని నెరవేర్చి నిన్ను జనములకు తండ్రిగా, ఆశీర్వాదానికి వారసునిగా ఈ లోకంలో నూతన సాక్ష్యపు జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించి తన కృపలో నిన్ను భద్రపరచునుగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామమున ఇప్పుడు దాకా నాతో మాట్లాడవయ్యా.
ఇదిగో నన్ను పిలిచావు, నేను నీ రెక్కల నీళ్ళలో ఉన్నాను అనుకున్నాను, నీ సంకల్పానుసారంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. కానీ నాలో పరిశుద్ధత లేదు ప్రభువా, నాలో విశిష్టత లేదయ్యా, నాలో బలమైన ఉద్యోగం లేదు ప్రభువా. నన్ను దర్శించుమయ్యా, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు. ఒక్కసారి హృదయం తెరిచి అడగవు, నాతో మాట్లాడమని అడుగు. ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనకు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రం. ప్రభువునికి స్తోత్రం, 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 స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, నా యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టిరా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా, ఎంతో భాగ్యముని చితివి. యేసుని వెంబడిపా, ఎంతో భాగ్యముని చితివి. సజీవయాగముగా మా శరీరము సమర్పించే
అవునయ్యా సజీవయాగముగా మా శరీరము సమర్పించేయా సంపూర్ణ స్థితి నొందా శుద్ధాత్మతో నొసగితివి సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మతో నొసగితివి గాఢంధకారములో కన్నీటిలో జలలో గాఢంధకారములో కన్నీటిలో జలలో కృషించిపోనివకా కృపలతో బలపరచితివి కృషించిపోనివకా కృపలతో బలపరచితివి. ఇంతకాలము కృషించిపోతున్నాం ప్రభువా. గాఢంధకారపు లోయలలో నడిచాను. సిలువ వార్తను సిలువ సేవలను ప్రకటించలేక దేవాన్ని చిత్తమును నెరవేర్పు చేయలేని స్థితిలో మేము ఉన్నావేమో. మమ్మల్ని పిలిచిన పిలుపును మరచిపోయాము ప్రభువా. మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో క్షమించండి. అయ్యో దేవా, ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తుటకు ఏమాత్రము మాకు ధైర్యం లేదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళుటకు ప్రభువా ఇదిగో నా మనసు అంగీకరించట్లేదండి. చిత్తములో నీ పని కొరకు ప్రయాసపడాలి, నీతో నివాసము చేయాలి, నీతో జీవితములు నీలా ఉండాలని ప్రభువా ఆశపడుతున్నాను. ఒక్కసారి తీర్మానం చేస్తావా బిడ్డ? ఒక్కసారి తీర్మానం చేసుకుంటావా? ఈ ఆర్తధ్వని వినడానికి నా ప్రియుడు, ఈ ఆర్తధ్వని వినడానికి నా ప్రియుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మొదలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నీ కృపలో జ్ఞాపకం ఉంచుకో. 2020 సంవత్సరాల క్రితం నరవతారిగా భూమి మీదకి వచ్చి ఈ నా పాపముల కొరకు కలువరి సిలువలో బలియాగమైన క్రీస్తు ఇదిగో మరలా చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇకనైనా మారవా? ఇకనైనా ఎదుగు నేను నీ కొరకు చనిపోయానని గుర్తించవా? లోకపు పాపపు ఊర్మిలో పడిపోయి నా చిత్తాన్ని నెరవేర్చక ఇదిగో నేను నీ కొరకు చనిపోయాను కదా. ఒక్కసారి నీ హృదయంలో స్థానం ఇవ్వవా? నా ప్రియుడు ఇదిగో ఇదిగో ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఒక్కసారి దేవుని దగ్గరికి రావా? ఒక్కసారి నీ హృదయంలో ఉన్న బాధను, అభిలాషమును, దుఃఖమును ప్రభుతో చెప్పుకుంటే ఆయన నీ దుఃఖ దినములు సమాప్తము చేయడానికి, నీ కుటుంబాల్లో శాంతి సమాధానమును కలుగ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తీర్మానం చేయి, నేను నీలా ఉంటాను ప్రభువా. ఇదిగో నా హృదయంలో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదయ్యా. ఒకసారి ప్రార్థన వేడుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం నుండి నేను సేవించడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నా మందిరంలో మీరు నివాసము చేతులు అని లేఖనము తెలియపరిచిన రీతిగా ఈ సన్నిధిలో నీ పక్షమున ఈ సమస్త జనులకు ప్రార్థన మందిరమే ఉన్నదని ప్రకటన చేసిన రీతిగా ఇదిగో ఈ పరిశుద్ధ స్థలంలో మేము కలిసి మిమ్మల్ని సేవించడానికి ఈ కృపలో నీ ఆత్మను మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమును విధిన బిడ్డను ఆశీర్వదించండి. వాక్యమును విన్నని దాసులను, వాక్యమును విన్నని బిడ్డలను దేవా ఇదిగో మీరే దూరంతల ఆత్మాభిషేకము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఒక చేతనటువంటి వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఒక మాలిన్యమును దూరపరచండి దేవా. పరిశుద్ధత కలిగి పరిశుద్ధంగా ఈ సన్నిధిలో నిలబడడానికి కృపను, ఆత్మలు దాని పరిపూర్ణతను కాపాడుకునే కృపను ఇవ్వండి. ఇదిగో ప్రభువా, విరుచు కార్యక్రమంలో తోడుగా ఉండండి. మా పాపములను క్షమించి మా కొరకు పంపించబడిన
ప్రభువా ఇదిగో యేసు ప్రభువా ఈ చిత్తమును అనుగ్రహించండి. ఆత్మకార్యం చేసి బలమైనటువంటి శక్తిని ఎంతమంది విడుదలైతే ఈ పరిశుద్ధ శరీరంలో రక్తంలో రాగి తినబోతున్నారు వాళ్ళందరికీ ఆరోగ్యం బలమైన శక్తిని ఆయుష్యం ఆత్మాభిషేకం చేత నడిపించి బలమైన సాక్షిగా వాడుకో. విడుదల చేసిన ప్రతి దోషములు అతిక్రమములను క్షమించండి. మమ్మల్ని సేవలో సదాకాలము ప్రభువా క్షేమంగా ఆరోగ్యభరితులుగా దేవా ఈ సేవను జరిగించడానికి మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడి ప్రేమాత్మడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మదేవుని విశ్వాసకులకు సంఘాన్ని సకల పరిశుద్ధులతో వాక్యంతో నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు. కడ్డస్సు దేవుడి మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఖచ్చితమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ అందరికీ పి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.